వికసిత భారత్ దిశగా ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపుదిద్దుకుంది. ఆ విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను చేరుకునేందుకు ఎంచుకున్న 10 మార్గదర్శకాలలో మూడోది నైపుణ్యం. మానవ వనరుల అభివృద్ధి, అత్యాధునిక విద్యా విధానాలు, నిరంతర అభ్యాసాల ద్వారా భవిష్యత్తుకు అవసరమైన ఉద్యోగులను తయారు చేయడం ఈ మూడో సూత్ర లక్ష్యం. ఇందుకోసం విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకురావాలి. ప్రతి విద్యార్థికి విద్యతో పాటు అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవాలి. 6వ తరగతి నుండే సమగ్ర నైపుణ్య అభివృద్ధికి అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టారు. దేశంలోనే అత్యుత్తమ విద్యా విధానం అనిపించేలా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు రూపకల్పన చేశారు. విద్యారంగంలో రాజకీయ జోక్యం ఉండకూడదన్న ఆశయంతో ఈ రంగంలో ప్రభుత్వం అమలు చేసే ముఖ్యమైన పథకాలకు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు సామాజిక కార్యకర్త శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేర్లు పెట్టారు. రాజకీయ పార్టీల రంగులు, నేతల బొమ్మలు లేకుండా 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాలల పునఃప్రారంభం రోజునే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ అందించనున్నారు. విద్యార్థులకు పుస్తకాల మూత లేకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ వారీగా ఒక్కో పాఠ్యాంశాన్ని బడిలోకి తీసుకెళ్లే కాన్సెప్ట్ను అమలు చేయనున్నారు. ఇప్పటికే ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలవుతోంది. బడులకు స్టార్ రేటింగ్ ఇవ్వడంతో పాటు దేశంలోనే తొలిసారిగా 40,000 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే రోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగులు నిర్వహించి పాఠశాలల్లోని సమస్యలపై చర్చించిన ఘనత లోకేష్ గారికి దక్కుతుంది. ఉన్నత విద్యలో పేదలను ప్రోత్సహించడానికి, డ్రాపౌట్లను తగ్గించడానికి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించే పథకాన్ని పునరుద్ధరించారు. త్వరలో మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం వినియోగించనున్నారు. ఇందుకోసం బడ్జెట్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 3,486 కోట్లు కేటాయించారు. అలాగే పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి బడికి దూరం కాకూడదు అన్న ఉద్దేశంతో వచ్చే మే నెలలో అమలు చేసే తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 ఇస్తారు. ఇక ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించేందుకు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉపాధ్యాయ బదిలీలకు త్వరలో చట్టం చేయనున్నారు. ప్రభుత్వ బడుల మూసివేతకు, ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరం కావడానికి కారణమైన జీవో 117 రద్దును చేసి కొత్త డ్రాఫ్ట్ మోడల్ను సిద్ధం చేశారు. దీనిపై మంత్రుల, ప్రజా సంఘాల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఇంకా అనేక సంస్కరణలను అమలు చేసి రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ను ప్రజలకు అందించడానికి అనుగుణంగా విద్యాశాఖకు రాష్ట్ర బడ్జెట్లో భారీ కేటాయింపులు చేశారు. పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లు కేటాయించారు. అలాగే ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీలకు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు చోటు దక్కేలా యూనివర్సిటీల రూపురేఖలు మార్చేందుకు రాజకీయాలకు అతీతంగా ఇటీవల 9 మంది సమర్థులైన విద్యారంగ నిపుణులను గుర్తించి వారిని వీసీలుగా నియమించారు. ఉన్నత విద్యలో మరిన్ని సంస్కరణలు అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర బడ్జెట్లో ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్లు కేటాయించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధనలోని 10 మార్గదర్శకాలలో మూడో సూత్రం కింద రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఒక ప్రత్యేక స్కిల్ పాస్పోర్ట్ అందజేయడం లక్ష్యం. ఇందుకోసం దేశంలో మొదటిసారిగా నైపుణ్య గణన చేపడుతోంది ఆంధ్రప్రదేశ్. దీన్ని మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభింపజేస్తారు మంత్రి లోకేష్ గారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాటిని మరిన్ని నెలకొల్పడం, 100% డిజిటల్ అక్షరాస్యతను సాధించడం మరెన్నో ఈ మూడో సూత్ర లక్ష్యాలు. వీటి సాధన కోసం బడ్జెట్లో నైపుణ్య అభివృద్ధి, శిక్షణ శాఖకు 1,228 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. మొత్తం మీద స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలను చేరుకునేందుకు విద్యాశాఖను సమాయత్తం చేసేందుకు నారా లోకేష్ గారి కృషికి తోడ్పాటుగా ఈ ఏడాది బడ్జెట్లో అధిక కేటాయింపులు చేసింది ప్రభుత్వం. ఇది లోకేష్ గారి సమర్థతపై ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి నిదర్శనం.